నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్త. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ మంచూరియా అండి. ఎలాంటి సాసులు వాడకుండా అందరికీ దొరికే పదార్థాలతోనే మనం ఈ క్యాబేజీ మంచూరియాని చేసుకుంటున్నామండి. ఇలా చేసుకుంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ క్యాబేజీ మంచూరియా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మనం ప్రాసెస్ అనేది చేసేద్దాం. దానికోసం అరకప్పు క్యాబేజీ తురుము తీసుకున్నానండి. నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. చాలామంది సన్నగా తరుగుతారు, సన్నగా తరగవలసిన అవసరం లేదు, మనకి ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. ఇందులోకి నేను కొంచెం క్యారెట్ తురుముని వేసుకున్నాను. మనం క్యారెట్ క్యాబేజీతో ఈ మంచూరియాని చేసుకున్నాను. ఇందులోకి మనం కారం కొంచెం తీసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఒక 5 మిరియాలు దంచి వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, టేస్టీకి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. నేను మసాలాలు కూడా ఎక్కువగా తీసుకోవడం లేదండి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. అలాగే మనం ఒక 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు నేను శనగపిండి తీసుకుంటున్నానండి. దీని ప్లేస్లోకి మీరు మైదా తీసుకోండి. నేను మైదా వాడడం లేదు, శనగపిండితోనే చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక వీటిని మనం కలుపుకోవాలి. వాటర్ అవసరమైతే వేసుకోండి. మనకి క్యాబేజీలో వాటర్ ఉంటుంది, క్యారెట్లో కూడా వాటర్ ఉంటుందండి. వాటర్ అయితే అవసరం లేదు, అవసరం అయితే వేసుకోండి. నాకైతే వాటర్ అవసరం పడలేదండి. ఇక ఇలా కలుపుకున్నాక మనం ఉండలుగా చేసుకోవాలి. మీకు కొంచెం పలుచగా అనిపిస్తే కొంచెం శనగపిండి కానీ లేదా కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి. ఇలా ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మైదా హెల్త్కి మంచిది కాదండి, అందుకే నేను శనగపిండిని ఇందులో యూజ్ చేశాను. ఇగోండి అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాక వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇలా హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో మనం చిన్నది వేసుకొని చూసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే ఇవి మాడిపోతాయండి, లోపల అన్నమాట ఉడకవు. అందుకోసం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. వీటిని మనం తీసుకుందాం. మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి వీటిని. మిగతా పీసెస్ని కూడా ఇలా వేయించుకుందాం. ఇవి కూడా వేగిపోయామండి. వీటిని కూడా నేను తీసేసుకుంటున్నాను. మనం ఈ ఆయిల్ని పక్కన పెట్టుకొని వేరే ప్యాన్ని పెట్టుకోవాలి. ఇందులోకి మనం కొంచెం ఆయిల్ని తీసుకోవాలండి. ఇందులోకి ఒక 10 మిరియాలు దంచి వేసుకున్నాను. అలాగే ఒక 5 వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. పొట్టు తీసి వేసుకుంటున్నాను. వీటిని మనం కొంచెం వేయించుకోవాలి. ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని కూడా మనం వేయించుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. మనం బాగా కలుపుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇందులోకి నేను టమాటా సాస్ వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు టమాటా సాస్ తీసుకున్నాను. ఇందులోకి ఓన్లీ టమాటా సాస్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి, ఇంకేమీ యాడ్ చేయట్లేదు. సాసుల్లో అయితే మనకు అందరికీ అందుబాటులో టమాటా సాస్ అయితే ఉంటుంది, అందుకే నేను ఒక్క టమాటా సాసే వాడుతున్నాను. ఇందులోకి 1 స్పూన్ పంచదార వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, ఇవన్నీ కలిసే విధంగా మనం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపి వేసుకుంటున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం కార్న్ఫ్లోర్ వేస్తేనే దానికి కొంచెం చిక్కదనం వచ్చి మనకి మంచూరియా అనేది రెడీ అవుతుంది. కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకున్నాక ఇలా తిక్కుగా రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. వీటిని వేసి ఇగోండి ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చక్కగా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ మంచూరియా రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టి సర్వ్ చేసుకోవడమే.
ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో హెల్దీ అయిన క్యాబేజీ మంచూరియన్ రెడీ అయిపోయిందండి. ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర పైన వేసుకోవాలి. అంతేనండి, క్యాబేజీ మంచూరియన్ రెడీ అయిపోయింది. ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లో దొరికే వాటితోనే మనం ఇలా మంచూరియా చేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు ఈవినింగ్ స్నాక్గా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టేస్టు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేశారు దీన్ని. అంత టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేను ఇందులో మైదా వాడలేదు, శనగపిండిని వాడాను కాబట్టి టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా శనగపిండితో ఈ క్యాబేజీ మంచూరియన్ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.